SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా హరిత హరీష్ ఈ పేరు అంటేనే ఇంట్లో వాళ్ళందరికీ పెద్ద ఇరిటేషన్. అలాగే కాదు చూసే వాళ్ళకి కూడా ఇరిటేషన్. ప్రతి వీక్ కూడా నామినేషన్స్లో కంపల్సరీగా ఉండే పేరు ఎవరిది అంటే హరిత హరీష్. ఈ మాస్క్ మ్యాన్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తన పందాన్ని ఒక్క రేంజ్లో చూపిస్తున్నాడనే చెప్పాలి. ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒకరితో ఒక్క విషయం కాదు ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ నిజంగా నాగార్జున వేలు పెడుతున్నావా అన్నట్టు అన్ని విషయాల్లో వేలు పెడతాడు. అన్ని విషయాల్లోనూ తాను ఉంటాడు. ప్రతి గొడవకి సంజన తర్వాత మెయిన్ రీజన్లో హరిత హరీషే ఉంటాడు. అయితే హరిత హరీష్ని ఈసారి నామినేట్ చేసినప్పుడు ఫ్లోరా షైన్ వచ్చింది. ఇప్పుడు గ్రూపులుగా ఉండి నామినేట్ చేస్తున్నారు కదా. సో ఫ్లోరా షైన్ వచ్చి మా గ్రూప్ నుంచి మేము డిసిషన్ తీసుకున్నాము హరిత హరీష్ గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంట్లోకి నేను వచ్చిన తర్వాత హరిత హరీష్ గారికి నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఆయన వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్లో ఒకరు. అయితే ఆయన నన్ను జైల్లో పెట్టినప్పుడు ఎందుకంటే నేను అందరికన్నా పర్ఫార్మెన్స్ తక్కువ ఇస్తున్నానని చెప్పి నన్ను ఒక వారంలో జైల్లో పెట్టారు. నేను జైల్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఒక యాపిల్ టాస్క్ ఇచ్చాడు. సో ఆ సీట్స్ని బట్టి కంటెస్టెంట్స్ యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. అయితే ఒక యాపిల్ని దొంగతనం చేసి జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఆ యాపిల్ తర్వాత కనిపించలేదు. ఈ యాపిల్ తర్వాత కనిపించకపోయేసరికి నేను జైల్లో ఉన్నాను కాబట్టి హరిత హరీష్ మీరు దొంగతనం చేశారా అని నన్ను అడిగారు. యాక్చువల్లీ హరిత హరీష్కి నా పద్ధతి ఏంటో తెలుసు. నేను అలాగే దొంగతనాలు చేయనని తెలుసు. నేను నాటిగా ఉన్నానని తెలుసు. నేను ఏ విషయమైనా నార్మల్గా ఉంటాను, చాలా సాదాగా తీసుకుంటాను, కామ్గా ఉండి డిస్కస్ చేసుకుంటాను కామ్ మైండ్తో. కానీ హరిత హరీష్ వచ్చి నా ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా మీరు దొంగతనం చేశారా అని అడగడం నన్ను చాలా హర్ట్ చేసింది. నేను ఈ నామినేషన్ని నేను పర్సనల్ రీజన్స్తోనే చేస్తున్నాను, వేరేగా ఏమీ కాదు. తను నన్ను ఎందుకు నా గురించి తెలిసి కూడా నన్ను అలా అనడం ఎందుకు నాకు అది నచ్చలేదు. అందుకే ఈ పర్సనల్ రీజన్తోనే నేను నామినేట్ చేస్తున్నాను. ఎవరు ఏంటనేది హౌస్లోకి వచ్చి 3 వారాలైంది. అందరికీ తెలుస్తుంది ఎవరి క్యారెక్టర్ ఏంటనేది. నా క్యారెక్టర్ ఏంటో తనకి తెలుసు. పైగా తను నా ఫ్రెండ్ అయినప్పటికీ కూడా నన్ను నామినేట్ చేశాడు. నాకు అది అస్సలు నచ్చలేదు. అందుకే నన్ను దొంగతనం చేసావా అని నన్ను అన్నప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ పర్సనల్ రీజన్ వల్లే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి ఫ్లోరా షైన్ హరిత హరీష్ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంజన మీరు ఇలా మీరు ప్రతి దాంట్లోనూ స్టాండ్ తీసుకుంటాను అని చెప్తూ ఉంటారు. కానీ ప్రతి దాంట్లోనూ అందరినీ ఇరిటేట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. హరీష్ వంట గురించి డిస్కస్ చేస్తూ ఉండగా నేను హుడీ వేసుకుని చేసినప్పుడు మీకు ప్రాబ్లం అన్నప్పుడు మీరు నా ఫ్రెండే కదా, మరప్పుడు మీరు నన్ను డిఫెండ్ చేయాలి కదా. ఆయన హుడీ వేసుకొని చేసుకున్నా మాకు హైజీనిక్గానే చేశాడు, రుచిగా వండి పెట్టాడని చెప్పాలి కదా. ఒకవేళ మీకు ప్రాబ్లం అంటే ఆ హుడీ వదిలేయండి అని నాకు చెప్పాలి కదా. కానీ ఇవేమీ చెప్పకుండా నేను వండినప్పుడు బాగా తిని బాగుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఒక నేషనల్ ఛానల్లో నా గురించి నేను హైజీనిక్గా లేనని, ఆ డ్రెస్ వాడుతున్నానని, మాకు నచ్చలేదని చెప్పారు. అప్పుడు మీరు స్టాండ్ తీసుకొని మీరు నా ఫ్రెండ్ కదా, అప్పుడు ఒక మాట ఎందుకు అనలేకపోయారు? అలా అయితే ఇలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు అని చెప్పి ఫ్లోరా షైన్తో అనగానే మీరు వంటగది గురించి అసలు మాట్లాడకండి, చిన్న వేలు తెగ్గానే మీరు వెంటనే వంట చేయనని చెప్పేశారు. కానీ నేను అక్కడే ఉండి వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా నా చేయి చాలాసార్లు కాలింది. అయినా నేను వంట చేయడం మానేసానా అని తనుజు అడిగింది. చాలాసార్లు నేను చాలా దెబ్బలు తిన్నాను, నా చేయి కోసుకుపోయిందని అండ్ నా చేయి కాలింది. అయినా కూడా రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి నేను అందరికీ వండి పెట్టాను. ఆ రెస్పాన్సిబిలిటీ హరిత హరీష్లో లేదు. చిన్న ప్రాబ్లం రాగానే వెంటనే ఆ పనిని అక్కడికక్కడే ఆపేస్తాడు. అది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్తే నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను అంటే లేదు నాకు కాలినప్పుడు నేను అలా చేయలేదు కదా, అందరూ డిపెండ్ అయి ఉన్నప్పుడు మీరు అట్లా చేయకూడదు, మీ మీద డిపెండ్ అయి ఉన్నారు, మీరు వండి పెడతారని. కానీ మీరు టక్కున నేను వండను అని చెప్పేసి అనేస్తారు. నాకు చాలాసార్లు చేయి కాలిపోయింది, నా చేయి కోసుకుంది. అయినా సరే నాకు ఎక్స్ట్రా పని చేస్తూ కూడా నేను వంట చేసి పెట్టాను, మీరు అలా కాదు అని చెప్పేసి ఇద్దరు ఇష్టానుసారంగా డిస్కషన్స్ చేసుకున్నారు. వెంటనే పవన్ మీరు ఇక్కడ డిస్కస్ చేసుకోకండి, తర్వాత పర్సనల్గా మాట్లాడుకోండి, నామినేషన్స్ త్వరగా అవ్వాలి అని చెప్పేసి అనేసరికి అయినా సరే అరుచుకుంటూ ఉండగానే ఆయన ఇంకేం మాట వింటూ నువ్వు వెళ్ళి నామినేషన్ బోర్డు వేసేయి అని చెప్పేసి తనుజ అరవగానే ఇంకా అందరితో ఆ డిస్కషన్ అయ్యింది. అయితే హరిత హరీష్ మాత్రం మీరందరూ అందరూ నా మీదే పడిపోతున్నారు, నన్ను మాత్రమే వేరుగా చూస్తున్నారు అని చెప్పేసి మీరందరూ పెద్ద కపట నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఇష్టానుసారంగా హరిత హరీష్ మాట్లాడడం జరుగుతుంది. మరి ఈసారి హరిత హరీష్కి వచ్చే వారం కూడా ప్రతి వారంలాగే తిట్లు పడతాయో మరి పొగడ్తలు పడతాయో చూడాలి. ఎందుకంటే సంజనతో కూడా మీకు ఏ గొడవ ఉన్నా సరే పర్సనల్గా మాట్లాడుకుంటే నాతో మాట్లాడండి, నేను ఉంటాను అని చెప్పేసి
కారం పోపు గొడవలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈసారి మరి 'హరిత హరీష్‌కి' కలిసొస్తుందా? ఈసారి కూడా మరి 'నాగార్జునతో' తిట్లు తింటాడో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.